అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. అద్దంకి నియోజకవర్గంలో ఎటు చూసినా లంచం లంచం లంచం. ఇలా ఎంతకాలం పేదవాడిని పట్టుకు పీక్కు తింటున్నారు. లంచాలు పేర్లతో పేదవారిని ప్రతి ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. ప్రతి చోట ఏడిపిస్తున్నారు. ప్రతి చోట కళ్ళ నీళ్ళతో తరిమి ఎనికి పంపిస్తున్నారు. ప్రతి పేదవాడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, కంటతడి పెట్టి వెనుదిరగాల్సిన పరిస్థితి. రాజకీయ నాయకులు చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప పేద ప్రజల గోడు ఎవరికి అర్థమవుతుంది? పేదవాడు ఎదురు తిరిగి పోరాడితే ఒక్క ఆఫీసర్ కూడా సరిగ్గా డ్యూటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. నిజ జీవితంలో మరొక ఠాకూర్, మరొక అపరిచితుడు, ఇట్లా వందలాది వేలాది మందిగా పేదవారు మారితే ఒక్క ఆఫీసర్ మిగలడు. ఇది హెచ్చరిక కాదు. ఇలాంటి దుస్థితి రాకముందే ప్రతి ఒక్కరు లంచాలు తీసుకోవడం ఆపండి. ఇది ప్రతి పేదవాడి రక్తం మరుగుతుంది. ఇలా ప్రతి చోట లంచం లంచం లంచం. యాక్సిడెంట్లై కాళ్ళు చేతులు పడిపోతే ఒక పక్క ప్రాణాలతో చెలగాటమాడుతుంటే, మరొక ప్రాణాలను దక్కించుకోవడం విలవిలలాడుతుంటే, మరొక పక్క సీఎం రిలీఫ్ ఫండ్ కోసం లంచం లంచం లంచం. ఎక్కడ చూసినా లంచం. మీరు మారకపోతే మారేటట్లు చేసే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.